ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పారు. అపోస్తలుడైన పేతురు గారు చెప్పిన మాట ఏమిటంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడని చెప్పారు. ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారం చేసేవారు ధన్యులవుతారని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక బాప్తిసానికి సమయం ఇవ్వబడుతుంది. ఇంకెవరైనా మార్పు చెందితే, మనసు మార్చుకుంటే నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రేపు మనది కాదు, రేపు ఏమి సంభవిస్తే ఎవరు తెలియదు. కనుక ఈ క్షణమందే సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసయ్య రాజ్యములో వారసులవుటకు, యేసయ్యకు కుమారులుగా జన్మించబట్టకు ఈ పునర్జన్మ అనే స్నానము ద్వారా దేవుడు మీకు కృపణిస్తాడని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. కనుక బాప్తిస కార్యక్రమాన్ని సిద్ధపడదాం. దేవుడి మా హెచ్చరిక మాటలు ప్రతి ఒక్క హృదయాలు ఫలింపజేయను.